మామ అందరికి నమస్తే. ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయలేదు, జస్ట్ కామెడీ పర్పస్. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే రియల్లీ సారీ గైస్ అంటా అనుకున్నారా? జస్ట్ చిల్లు మామ. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ. హలో తమ్మి, నమస్తే. నమస్తే, ఎవరన్నా మీరు? నేను తమ్మి గండం గంగరాజును. అదే తమ్మి గాలిపురం గంగరాజును మాట్లాడుతున్నా. అన్నా నువ్వా? చెప్పే, ఏంది గిట్ల కాల్ చేసినావు? ఈ రోజు నా లగ్గం తమ్మి, డీజే కావాలని కాల్ చేసిన. ఇప్పుడు ఎందుకన్నా? లగ్గమైనాక ఇంకో 2 రోజులకి ఎత్త అయిపోవు డీజే కావాలని. పెళ్లి రోజు కాల్ చేసి డీజే కావాలంటే ఎట్లా అన్నావు? 2 రోజుల ముందు చేయాలి గాని. మర్చిపోయిన తమ్మి కాల్ చేసుడు. అన్నా ఇలా నీ పెళ్లి కదా, పొద్దున బాత్రూమ్ లో బ్యాటింగ్ చేసుడు మర్చిపోయినావా అన్న? పెళ్లికి డీజే మాట్లాడు మర్చిపోయినావు, నువ్వేం పెళ్లి చేసుకుంటావా అన్న? ఏ ఆగుతామ్మి, ఇజ్జత్ దెంగకు. ఈవినింగ్ వరకు గాలిపురం కమాన్ కాడికిదా. ఏ నేను ఇప్పుడు రానన్నా, వేరే డీజే మాట్లాడుకో. ఏ ప్లీజ్ రా తమ్మి, అట్లా నాకు డీజే లేకుంటే పెళ్లి ఇజ్జత్ పోతది. నీ ఇజ్జత్ కోసం మా పనం తెంగుతావా అన్న? ఇప్పట్లో డీజే సెటప్ వ్యాన్లకి ఎక్కియాలంటే గుద్దల నుండి దగ పోలు వెళ్తాయి ఎండకు. అరే అట్లా అనకురా, నీకు దండం పెడతా. నైట్ డీజే లేకుంటే ఊరు పోరాలందరూ నాకు గుద్దల తువ్వాను ఉంచుతారు. అన్న ఏందన్న టైం కాని టైంలో కాల్ చేసి పిచ్చ గోవర్ పట్టినట్టు పడుతున్నావు. అరే నువ్వు వేడంగా పడతావు ఎట్లంగా పడతావు నాకు తెలియదు. ఈ సాయంత్రం వరకు డీజే రెడీ ఉండాలి. వ్యాన్ల జనరేటర్ ఎక్కియాలి, డీజే బిన్నులు టాప్ లో ఎక్కియాలి, ఆంపిల్ఫైర్లు ఎక్కించి వైర్లు కనెక్షన్ కొట్టేసరికి నీ ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది. గండం గంగలో ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ముట్టి కిందకి 30 ఏళ్ళు వచ్చినాక పెళ్లి సెట్ అయిందిరా. పెళ్లిలో డీజే లేకుంటే పెళ్లి పిల్ల ముందట ఇజ్జత్ పోతుంది. అర్థం చేసుకోరా తమ్మి, నీకు పుణ్యం ఉంటది. సరే అన్న, తొందర అడ్వాన్స్ పంపు మరి డీజిల్ కి. ఫోన్ పే నెంబర్ ఇదేనా తమ్మి? ఓ 200 పంపుతున్నా చూడు మరి. ఆ 200 తీసుకొని దొడ్డుకి రాకుండా నీ గుద్దల పెట్టుకో. 200 అట 200. ఎందుకన్నా పీసు గుద్ద కథలు తెంగుతావు. ఇప్పుడు 3000 కొట్టు, ప్రోగ్రామ్ అయిపోయినాక మిగిలిన 10,000 ఇచ్చేవు. ఏందిరా 13,000 డీజే? ఎందుకురా ఇట్లా పానం తెంగుతారు పైసలకు? దాష్ దయ్యాల పాలు చేసినట్టు మీ బొందైన పెట్టుడు అయితే అంది పైసలన్నీ. నువ్వు పైసలకు పీసు గుద్ద కథలు తెంగితే సంవత్సరం ఎట్లా చేస్తావన్నా? 2 రోజులకే తెంకపోతుంది నీ పెళ్ళం. A few moments later. చోటు, అరే ఏడున్నావురా? బయటకు వచ్చిన మామ, ఏంటో చెప్పుతోందరా? అరే నువ్వు తొందర షాప్ కాడికి రారా అర్జెంటు. ఎందుకురా, ఏమైంది? ఎవడు తెంగిండు? అంత అర్జెంట్ ఆరా? అరే ప్లీజ్ రా, తొందర రారా చోటు. అత్తనగానే ఏమైందిరా జాన్? ఏ అదే రా, దారా తొందర. పిచ్చిలాంజోడు కనవారా? ఎవడు తెంగిండ్రా నీ పంతల సుల్లి? ఎవడు తెంగలే గాని ఏడున్నావు మావా? పోసి గుద్దలున్నా ఏడుంటేంద్రా? గంట కాలేసి పానం తెంగుతావు. ఎందుకు నవ్వుతున్నావు రా బర్ర పిచ్చలోడా? ఉంచుకున్న దానికన్నా గిన్నిసార్లు కాల్ చేయవు కావచ్చు. దెంగ ఫోన్ పెట్టు. నాకు తెలుసు మామ ఏడున్నావో. మీ తాతతో రత్తాలు ఇంటికి కావాలమైనవు గారా? మీ తాత రూమ్ లో రత్తాలను షార్ట్ ఎత్తాండు, నువ్వు కిటికీల నుండి అంగవాడి చూస్తానవు గారా? నా పిల్లతో బయటకు వచ్చిన మామ ఇంటాంది మానం దెంగకు నీకు దండం పెడతా. ఈవినింగ్ పెళ్లి ప్రోగ్రామ్ ఉంది రా పొట్టి, డీజే సెటప్ ఎక్కిద్దా నా తొందర. పిల్లతో బయటకు వచ్చినాక కాల్ చేసి రమ్మని నీకు సిగ్గుమానం ఉండాలి. నీకేడుంది సులిలా సిగ్గు? లంజుడికి ఫోన్ గడి చేసి దెంగు. ఈవినింగ్ దాకా నాకు కాల్ చేయక మామ, అర్థం చేసుకో. షెట్లకు పోతానా? అరే పొట్టి అది కాదురా. ఏది కాదురా, మంచి టైమింగ్ లో కాల్ చేసిన పానం దెంగుతాను. అరే ఒక్కనే ఉన్నా మామ, సెటప్ ఎక్కియానికి ఎవరు లేరు. పనికేమో గుద్ద రాకించుకుంటావు. సెటప్ ఎక్కించినాక ఎప్పుడైనా పోరాలకు థమ్స్అప్ తాగిపించిన వారా పిసినారు రాంజోడుక? నువ్వు గుద్దనవరు కొట్టుకున్నా ఎవరు రాడు సెటప్ ఎక్కియానికి. మనం ఇద్దరు ఉన్నాం గారా, ఎక్కిద్దాం దారా ప్లీజ్ రా పొట్టి. నీకంటే కోపం వస్తది కానీ డీజే పిన్నులు ఇద్దరికి వ్యాన్ ఎక్కుతాయా మామ? అన్ని గుద్ద తలకాయలేని మాటలు మాట్లాడతావు. అరే ఎట్లనో అట్ల మెల్లగా ఎక్కిద్దాం దారా పొట్టి, ఓ రియాక్ట్ చేయరా. అచ్చుడు అత్తగానే ఏమన్నా ఉన్నదా లేదా మరి? జనరేటర్లు ఇంత డీజిల్ ఉంది తాగుతావారా? అద్దా మరి ఆయిల్ ఉంది తాగుతావారా పొట్టి? ఆయిల్ ఎవరన్నా తాగుతారా మామ? బీర్లు తాపిస్తా అంటే అత్త. బీర్ సీసాలు ఇంత ఉచ్చవచ్చి ఫ్రిడ్జ్ లో పెడతా దా మామ, చల్లగానాక తాగేవు. 1 hour later. రే పొట్టి, ఇక బిన్నులకు మొత్తం దుమ్ము పాడైందిరా, కొంచెం దూడురా. ఇవ్వరు రాక నువ్వేం బీగినవు రాక? బాక్సులు కూడా క్లీన్ చేసుకోవాలి లేక్ లాంజుడుక. నీ సోదా అయిపోతే తొందర స్పీకర్లకు ఎయిర్ కొట్టురా పొట్టి. పాయింట్ ఇప్పి నీ గుద్దలు కొడతా లాంజుడుక. అన్ని పనులు లాగే చెప్తాడు. గుడ్డి చూసినట్టు ఏం చూస్తానవరా తొందర గాని. సరే గాని బీరేది మామ, తొందర తెప్పి. ఏ ఇప్పుడు ఎందుకురా, సెటప్ ఎక్కించినాక తాగేవు. ఏ దెంగ తాగినాకనే పని, తొందర తెప్పి. తాగినాక బాక్సులు మీద ఎత్తేసుకుంటే కాలు చేతులు గుద్దలు గిరుగుతాయి. బిన్నులలో ఎరుగొట్టినాక టాపులలో ఆంపిఫైర్లలో కూడా కొట్టురా ఏరు. నువ్వేమని నాతులు వీకే ఉందా మామ? అన్ని పనులు లాగే చెప్పి దెంగుతావు. అరే నేను పోయి వ్యాన్ తీసుకొస్తా మామ, నువ్వు ఏరు కొట్టు. 2 hours later. ఏమైంది? లేతలేదారా? తిను అంటే బర్రె కొట్టు తిన్నట్టే తింటాడు గాని పని అంటే సాత కాదు.
అరే పొట్టి ఎవరికైనా కాల్ లేవురా రమ్మని. కూరలు వచ్చినాక పనికి సాపని రాకినట్టు రాకుతావు అలాగో థమ్స్అప్ తెప్పియా నీకు నీ చేతులకు పైసలు రావు గిట్లయితే ఎవడత్తారా ఏ రమ్మని రా తెప్పిస్తా థమ్సాపు. ఇప్పుడు ఇట్లనే అంటావు పని అంతా అయిపోయినాక చెల్లి దెంగే అంటావు నాకు తెలియదా మామ నీ గురించి ఎవరు రాడు గానీ తొందర ఎక్కిద్దా ఆ సెటప్ 5 hours later. ఈ ఎండకు గుద్దల నుండి దగదగ పోలు వెళ్తాన్నాయి ఓ బీరన్న తెప్పిరా ఇప్పుడన్నా నీకు పుణ్యం ఉంటది తెప్పితే గాని కనెక్షన్ కొట్టురా పొట్టి తొందర. నే చెప్పుతాను దెంగత మనం వత్తదిరా లంచోడు కనెక్షన్ కొట్ట నీకు కూడా సాధన కాదారా నీకు ఏమా చోటుగాడు మంచోడుగా కొడతాడు కనెక్షన్. నువ్వేం చేస్తావు మరి లంగా కట్టుకుని అంగా పడతావు అడిగి ఏముందట Later that same evening. రే ఇంకో గంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎవడన్నా బీర్లు ఇస్తే తెచ్చి బండ్లో పెట్టుర్రి ప్రోగ్రామ్ అయినా కదా ఆగారు. మొన్న ప్రోగ్రామ్ లకి ఇట్లనే అన్నావు తీసుకొని ఇంటికి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు లేక లాంచోడుక అరే కూలింగ్ అయితే అని పెట్టినారా ఫ్రిడ్జ్ లా. ఎల్లారు అడుగుతే ఏమన్నావురా నువ్వు మా అయ్యకి దూపు అయితే గట్టగట్ట తాగిండు అన్నారా ఈ లంచోడుకు రే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఎటోడాడు తప్పియకండి. మాట ఏమని నన్ను కుదలు దమ్ము చేస్తారు. మీరు నా పక్కనే ఉండుర్రి. ఓ పాట పెట్టు రాదు డీజే సెటప్ ఎక్కించురు రాదు కనెక్షన్ కొట్టు రాదు నువ్వు డీజే ఎందుకు కొన్నావురా మా పానం దెంగ నీకేనా డ్రైవర్ సీట్ల గుద్ద కదలకుండా కూర్చుంటావు నీకేంది నొప్పి లంజడుకులు మా పానం దెంగుతారు పాట ఏమని రే పొట్టి ప్రోగ్రామ్ అయ్యేదాకా ఆడోళ్ళని మాత్రం గెలకకండి మామ లొల్లులు అవుతాయి. మేమేడ గెలుకుతాం రా ముండలు ఆళ్లే మమ్మల్ని గెలికి చేస్తారు వాళ్ళు గెలికినా మీరు సైలెంట్ ఉండుర్రి సరేనా. వచ్చిండమ్మా ఆడక్క మేమేమన్నా నీలే కాడుగుల్లో ఆడిపించలోడా మమ్మల్ని తన గెలుకుతే నైట్ గోడలకే ఒత్తుతాం. ఎవడన్నా చూస్తే మీకు గుద్ద ఏంపి డీజే రింగు గడతారు. చింపితే ఇంపని ఒకసారి గోడకు వస్తున్నాక ఏమంటావురా బొక్క అద్దురా మనం ముగ్గురమే ఉన్నాం. వాళ్ళు 30-40 మంది ఉంటారు. పొట్టు పొట్టు దెంగుతారు పిచ్చి కుక్కని దెంగినట్టు. అరే బొక్కగా నువ్వు భయపడకురా నాకు కరాటే వచ్చు డబ్బులు పంచి ఇచ్చి బఫల్ కిక్కుతోంది అన్ని అనుకో వాళ్ళ బొక్కలు పడ ఇరుగుతాయి. ఏతులే ఉన్నాయి. నువ్వు గిక్కితే పంగల్ వాపు దెంగుతారు. దెంగుతా దెంగ లంచోడక ఉర్రాకురా ఊకే రే పొట్టి జనరేటర్ స్టార్ట్ అయిపోరా. దెంగే నేను చెయ్యా నువ్వే స్టార్ట్ అయిపో. అరే నాకు జనరేటర్ కొట్టరాదురా. మొన్ననే హ్యాండిల్ వచ్చి గుడ్లకు తాగితే పానం పోయినంత పని అయింది. నీ బతుకు గంగలవో నువ్వు అన్ని పనులు నేనే అయ్యా నారా డీజే నీదా నాదారా మరి A few moments later. ఇదేంది పాటలు వస్తలేవు ఏ తొందర స్టార్ట్ అయ్యుర్రి డీజే ఏందన్నా తొందర పాట అయ్యుర్రి ఎగురుతాం. అరే జాన్ పాటలు వస్తలేవు గారా లంచోడక ఏ మంచిగా చూడు మామ అత్తది. చెకింగ్ కొడదాంరా అంటే అద్దన్నావు లంచోడక ఇప్పుడే పాటలు వస్తలేవు. అరే కనెక్షన్ ఒకసారి మంచిగా చెక్ అయ్యారా పొట్టి లేట్ అయితే ఇడతారు. అన్న పాట అయ్యుతొందరా అన్న పాటలు ఎత్తరా అయ్యారా మరి ఏమైంది తొందర పాటలు అయ్యుర్రి. ఏ అవురా సుల్లిగా ఏమవుతాను. ఓసారి బయట కాని మామ నీ గుద్ద వల్ల ఎంగుతారు. 2 hours later. ఏయ్ అరే ఎల్లమ్మ పాటై తిరిగల్లమ్మ తల్లి ఎల్లమ్మ మా చిత్రాల దొరసాని ఎల్లమ్మ డీజే పాట అయ్యుర్రా ఎగురుతాం. పాట పేరు చెప్పు తాత మరి మా ఊరాలు ఎల్లమ్మ పాట అయ్యు డీజే పాట. స్పెల్లింగ్ చెప్పు పాట కొడతా. రే పొట్టి ఏం మాట్లాడుతున్నావు రా. తాతకు స్పెల్లింగ్ ఎట్లా వస్తుంది రా. గండం గంగలవోను. మరి నువ్వు ఎప్పురా స్పెల్లింగ్ కొడతా. నాకు సులిపి రాదు స్పెల్లింగ్లు. మరి గుద్ద మూసుకొని ఉండు లాంచోడుక. మామ పెళ్లి కొడుకుని చూడరా. చూసిన పోయాను మొడగుడు పో. పక్కకు రా కొరుకుతా. గంజోడుగా గుద్ద మూసుకొని పాట అయ్యు. పాట ఎత్తగా నీవు బీరుదేపో తాగుతా. తీసుకొస్తా ఫస్ట్ పాట అయ్యు. బ్రో పెళ్లి కొడుకు తమ్ముడు నువ్వేనా. నేనే అన్నా ఏమైంది ఏమవుడేంది మాకు బీర్లు చెప్పియావా ఇక. రే నువ్వేంద్రా కనిపించిన ప్రతోని బీర్లు చెప్పి అని అడుగుతాను. అద్దు మామ అట్లా అనకు ఇజ్జతి పోతుంది. మరి నువ్వు తెప్పిరా బీర్లు. రే తమ్మి మీ అన్నని అడిగి బీర్లు తెప్పి లేదంటే డీజే బంద్ చేసి దెంగుతాం. ఒకసారి డీజే వెనక పోయి సౌండ్ చెక్ చేసి రా పోరా. స్పీకర్లు గురుకురు అంటున్నాయి. ఇప్పటి నువ్వే పోయి చూసిరా పోరా. నాకు తెలియదు ఎట్లా చెక్ చేసుడు. ఏం లేదు మామ సింపుల్. డీజే వెనక పోయి బట్టలు ఇప్పి కాలు చాపి నిల్సో. అదేదో నువ్వే నిల్సో పోరా పొట్టి ప్లీజ్. ఆకుల కూర
కంప్లీట్ అయినాక ఎత్తా గానీ గుద్దవలు ఎగురుతానవుగా మంచిగా ఎగురుతున్నా నచ్చిందా డాన్స్ ఎట్లుంది నీకేంది వావ్ సూపర్ ఎక్సలెంట్ చేస్తాను ఏ ఊరు మీది ఇదే ఊరా ఏం పేరు నీ పేరు ఊరు పేరు ఎందుకు నెంబర్ కావాలా నాది కావాలా నెంబర్ ఇస్తావా నెంబర్ ఇస్తే ఏం చేస్తావు మరి ఫస్ట్ మాట్లాడుకొని లవ్ చేసుకుందాం తర్వాత రూమ్ లో వేసుకుందాం సెట్ అయితే పెళ్లి చేసుకుందాం ఏమంటావు డాన్స్ చేద్దాం మన ఇద్దరం అరే చోటు పోకురా నాకు పాటలు పెట్టరాదు ఏ ఏమనివిరా నువ్వు దెంగై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై గైస్